తయారు చేస్తున్నారు. ఇక్కడ చూడవచ్చు ఏ విధంగా చేస్తున్నారంటే ఇక్కడ వాళ్ళు చేసే పరికరాలు కెమికల్ ఒక పీసులతో అయితే చేస్తున్నారు. ఇది ఎన్ని రోజులకు వస్తుందో డీటెయిల్గా అడిగి తెలుసుకున్నాము. ఇప్పుడైతే తయారు చేస్తున్నారు. ఎన్ని రోజులకి విగ్రహం అనేది ఆరుతుంది, తర్వాత పెయింటింగ్ అనేది చేస్తారు అనేది అడుగుతుంది. వీళ్ళకి మన భాష రానట్టు ఉంది. ఎవరైనా ఒక తెలుగు వ్యక్తి కనబట్టేగానో అది తెలుసుకున్నాను. చేసే విధానంలో అయితే వాళ్ళు చాలా కష్టపడుతున్నారని మనకు అర్థమవుతుంది. ఒక ప్లాస్టిక్ అద్దుతో అయితే దానికి విగ్రహం అయితే మట్టితో బాగా పెట్టేస్తున్నారు. ఇదే కాకుండా మనకు గణేశుడు చెయ్యిలు ఇవన్నీ ఇక్కడ మళ్ళీ సపరేట్ ఒక టీం అయితే ఏర్పాటు చేస్తుంది. కావాల్సింది చాలా అద్భుతంగా ఉన్నాయి. చేతులు డిఫరెంట్ మోడల్ అయితే ఉన్నాయి. చేతులు అరచేతులు వచ్చి వావ్ వీళ్ళందరూ వర్కర్స్ గణేశుడి విగ్రహంలో పాల్గొంటున్నారు. వీళ్ళందరూ చేసినారా? అది చేస్తున్నారా? కంప్లీట్ అయిందా? ఇంకా కావాలి కదా. అయిపోయింది అది. చూడండి సొండెం ఏనుగు సొండెం చిన్న విగ్రహాలకాయ. ఓకే ఓకే బాగానే కష్టపడుతున్నారు మీరు. చూడవచ్చు విగ్రహాల సొండాలు అన్నీ మనం ఇక్కడైతే ఉన్నాయి. చెయ్యిలు ఓకే కంప్లీట్ వండర్ఫుల్. ఇక్కడ పెద్ద పెద్ద సొండాలు అవి కట్టేస్తారు. చూడవచ్చు ఇప్పుడు వాళ్ళకి తయారు చేసేది ఇప్పుతున్నారు. గణేశుడు ఒక చేతి డిఫరెంట్ మోడల్తో విగ్రహాలు అనేది ఏర్పాటు అయితే చేస్తున్నారు. వస్తుంది కథ అన్నీ ఏర్పాటు చేసుకొని చేస్తున్నారు. అవి ఏం పెద్ద పని ఉండదు. పెద్ద పెద్ద విగ్రహాలు అయితే చేస్తున్నారు. ఈ మట్టి విగ్రహం చాలా అద్భుతంగా ఉంది. ప్లాస్టిక్ అయితే మట్టి అయితే చేసి తయారు చేసి మొత్తానికి అయితే కంప్లీట్ అయితే చాలా అద్భుతంగా ఉన్నది అనుకోవచ్చు. చాలా పెద్ద మోతాదుగా ఉన్న విగ్రహాలు అనేది. వీళ్ళని ఎంత అమ్ముతారు, ఎంత కొనుగోలు చేస్తారు అనేది మనం అడిగి తెలుసుకున్నాం. ఓకే అండి, చూస్తున్నారా ఔజా మండలంలో అయితే ఉన్నాము. మనం నాగల్దిన వెళ్ళే దారిలో విగ్రహాలు అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఇక తక్కువ ధరలో రావాలనుకుంటే వీళ్ళని సంప్రదించండి. గణేష్ విగ్రహాన్ని మన ఛానల్ ద్వారా 10% డిస్కౌంట్ అనేది వస్తుంది. కాబట్టి మీరు అందరూ ఓకే చేయాలని తెలియజేసుకుంటున్నాను. మీరు అందరూ వీళ్ళని సంప్రదించాలా. విగ్రహాలు అనేది వీళ్ళకి తక్కువ ఇస్తామని చెప్తున్నారు. గణేష్ విగ్రహం కావాలనుకుంటే వెళ్ళండి.
తప్పకుండా డిస్కౌంట్ కూడా ఇస్తాము అని అంటున్నారు. వాళ్ళకి తెలుగు రాకపోయినా పర్లేదు కానీ మనకు మాత్రం కొద్దిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేసినారు. ఎంతో కొంత కాస్తో వాళ్ళు మాట్లాడినారు తెలుగు. కాబట్టి ఇక్కడ నాగల్దిన్నె పోయే దారిలో అయితే మేము షెడ్ అయితే ఈ సంవత్సరం వేసినాము. ఇక్కడ విగ్రహాలు అనేది నిర్మిస్తున్నాము, గణేష్ యొక్క విగ్రహాలని. ఒకవేళ కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి, మీకు తక్కువ ధరలో ఇస్తామని వీళ్ళు అంటున్నారు. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మీరు నా సంప్రదించండి, వాళ్ళని అడిగినట్టునే మన ఛానల్ ద్వారా చూపెట్టండి. మీకు గణేష్ యొక్క విగ్రహాలను మనకి తక్కువ ధరలో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ విషయాన్ని నేను అందరికీ గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చేయడానికి ఒక 1 అవర్ ఖర్చు, 1 అవర్ కష్టపడతారు వీళ్ళు, ఒక ముగ్గురు కలిసి. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ నిలబెడితే ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూపిస్తారు చూడండి. వెరీ గుడ్. 2 మినిట్స్ తోడా చూస్తున్నారా? ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనకి నిలబెట్టిస్తే ఈ విధంగా ఆరుతుంది అనేది. ఇది దాదాపు అంటే ఒక 3 రోజులు ఆరబెడతారమ్మా, ఒక గంట సేపులో ఆరబెడతారా? టిష్యూస్ మళ్ళీ కూడా పెట్టేస్తారా? ఇదే కాకుండా వీళ్ళ నిర్వహించినారు. ఇంతకుముందు వేరే తానైతే ఉన్నారు, ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఇక్కడ పెడుతున్నారు. ఆజే రోడ్కి పుల్కల్ రోడ్కి దారిలు అయితే ఉన్నాయి. ఎవరైనా కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ వచ్చి తీసుకునవచ్చు. విగ్రహాలు అయితే అద్భుతంగా ఉన్నామని మాకు అనిపిస్తుంది. ఈ కలర్లు పెయింటింగ్ చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు గణేష్ విగ్రహాలు అనేది ఈ విధంగా తయారు చేసుకుంటున్నారు. ఇక్కడ నిర్వహించే వర్కర్స్లు ఎక్కడ వచ్చారో మనం అన్ని డీటెయిల్గా అన్నీ అడదాం చూస్తున్నాము. అదే కాకుండా మనం లోపడుకుని వెళ్దాము. దీంతోపాటు ఇంకా భారీ ఎదురైన పెద్ద పెద్ద విగ్రహాలు అనేది ఇక్కడున్న ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ కొబ్బరి పీస్ అనేది వాటర్తో మనకి తీసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇట్లా పీస్ ఎందుకు తెస్తారన్నా? ఇట్లా ఎందుకు తెస్తారు అంటే గుజ్జు రానికనా? అవులే, ఇట్లా కట్టెలు ఫుల్ అవుతుంది అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, ఈ పీస్ అయితే ఉంది కదా, టెంకాయ పీస్ అనేది మిషన్లో వాళ్ళు ప్యాకింగ్ అన్నప్పుడు గట్టిగా ప్యాకింగ్ చేసి పంపిస్తారు. అయితే మనకు పీస్ రావాలి కాబట్టి ఇట్లా కర్రలతో ఇలా కొట్టేస్తే గుజ్జు అనేది కొంచెం బయటగా వచ్చేస్తుంది. వాళ్ళు పని చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా కష్టపడుతున్నారు. దీంతోపాటు ఇక్కడ పెద్ద పెద్ద విగ్రహాలు అయితే మనకు కనబడుతున్నాయి. గణేష్ విగ్రహం, ఇంకా ఏమేమి విగ్రహాలు ఉన్నాయో ఇక్కడ పెద్ద పెద్ద విగ్రహాలు అనేది ఇక్కడ లోపల ఏర్పాటు చేసి చూస్తున్నారు. మనం అన్నీ కంప్లీట్గా మనం ఇందాక అడిగినాం కదా, టెంకాయ పీస్ ఏ విధంగా ప్యాకింగ్ వస్తుందంటే ఈ విధంగా ప్యాకింగ్ వస్తుంది. దీంతోపాటు గణేష్ మట్టి అనేది వాళ్ళు ట్రన్లాగా సంచులు ఈ విధంగా అయితే ప్యాకింగ్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ ఇక్కడ చేస్తుంటారు. ఇంకా చూడవచ్చు ఇట్లా ఉపయోగించేటివన్నీ నీళ్ళు, టెంకాయ పీసు, ఒక మట్టి బస్తాలు అయితే ఉన్నాయి. ఇది యాక్చువల్ అయితే మట్టే, కానీ ఏంతో ఉంటారో తెలియదు, మనకు కూడా తెలియదు. వీళ్ళు అడదామంటే వీళ్ళు వినాయకుడు మట్టి అని అంటున్నారు. చూడండి, మీరేనా వర్కర్స్? ఓకే, చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, పెద్ద పెద్ద విగ్రహాలు అనేది ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. త్వరలోనే ఉంది కాబట్టి వీళ్ళని చేసుకొని విగ్రహాలన్నీ ఏర్పాటు చేసుకొని అమ్ముకునే చాలా అద్భుతంగా ఉంటామని చెప్తున్నమాట. ఓకే, మట్టి కూడా చాలా అద్భుతంగా ఉంది, ఆరింది కాబట్టి